ఒకసారి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ మధ్య జరుగుతాయని చెప్పారు జగన్. దీనిపై మాట్లాడడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, ఎలా చూడాలి ఈ స్టేట్మెంట్ని? అసలు ప్రజలు ఏ వైపు ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే అమరావతి కోరుకునేవారు చంద్రబాబుకు, మావిగన్ కోరుకునేవారు వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తారని జగన్ చెప్తున్నారు. ఎట్లా చూడాలి కామేశ్వరరావు? చందు, చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే ఈరోజు చేశారని చెప్పొచ్చు. దానికి సంబంధించి మాది అమరావతి వర్సెస్ మావిగన్ ఎజెండాతో 2029 సార్వత్రిక ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి కుండ బద్దలు కొట్టి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో మచిలీపట్నం టు విజయవాడ టు గుంటూరు, అంటే మొత్తం ఈ కారిడార్ మొత్తం కూడా మేము అభివృద్ధి చేస్తాం, 2029 మా ఎజెండా మావిగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజల్లో ఒక చర్చ అంటూ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మావిగన్ సంబంధించి ఏంటి, మావిగన్ జనాలు స్వాగతిస్తారా, దానికి సంబంధించి అనే దాని మీద అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014 టు 19 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం కూడా ఏదైతే ఉందో ఏపీలో 3 రాజధానులు నిర్మాణం చేయాలి, 3 రాజధానులు పెడతామని చెప్పేసి ఒక నినాదం అయితే చేశారు. దానికి సంబంధించి ప్రణాళికలు కూడా రచించిన పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా 3 రాజధానులు, రాజధాని వికేంద్రీకరణ అనే నామకరణంతో 3 రాజధానులు పెడతామని చెప్పడం జరిగింది. అనంతరం కూడా 2024 ఎన్నికల్లో అయితే జగన్మోహన్ రెడ్డి పరాభవం చూశారు. దానికి సంబంధించి ఇప్పుడు మరో ఒక నినాదంతో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని చెప్పి దీనికి సంబంధించి మావిగన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా అమరావతి వర్సెస్ మావిగన్ అయితే మాత్రం మేము నడవనున్నాం, మా స్టాండ్ ఒకటే, మా ఎజెండా ఒకటే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే మావిగన్ అన్నారు జగన్, బట్ ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా మావిగన్ని మేము తీసుకొస్తాం, ఆ అజెండాతో ముందుకు వెళ్తాం అంటున్నారు. అసలు లోకల్గా మీరున్నటువంటి ప్లేస్లో, కాకినాడలో ప్రజల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటి? ఏమనుకుంటున్నారు ప్రజలు ఈ వ్యాఖ్యలపై? చందు, ప్రస్తుతానికైతే మాత్రం వైఎస్ఆర్సీపీ మొత్తం పార్టీ నేతలందరూ కూడా మావిగన్కైతే స్వాగతిస్తున్నారు. దానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అయితే మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన సానుభూతి పరులందరూ కూడా మావిగన్ అయితే స్వాగతిస్తున్నారు. మిగతా వారందరూ కూడా మావిగన్ అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు నిర్మాణం చేస్తామని చెప్పి 5 ఏళ్లు కాలయాపన చేశారు, కానీ ఎటువంటి రాజధానులు నిర్మాణం చేయలేదని చెప్పి ఒక వ్యతిరేకత కూడా జనాల్లో అయితే ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పబ్లిక్లో మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సంబంధించిన మొత్తం కూడా ఆ కారిడార్ మొత్తం కూడా రాజధానికి అభివృద్ధి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే మిగతా జిల్లాలని ఏం చేస్తారనే ఒక ఏదైతే ఉందో ఒక ఆలోచన అయితే ప్రజల్లో ఉంది. సంబంధించి ఈ ఇంచుమించుగా ఈ 3 జిల్లాలని కలిపితే మిగతా జిల్లాల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దాని మీద ఎటువంటి స్టాండో చెప్పలేదని చెప్పి జనాల్లో ఒక చర్చ అంటూ నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గోదావరి జిల్లాల్లో అనేక రకాలుగా అయితే అభివృద్ధి చేస్తామని గత మేనిఫెస్టోలో కూడా చెప్పారు. దానికి సంబంధించి గత 5 ఏళ్ళు కూడా ఎటువంటి కూడా అభివృద్ధి అనేది నోచుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ మావిగన్ అనేది జనాల్లో చాలా వరకు అయితే మాత్రం ఇంచుమించుగా దీన్ని ఎక్కువగా స్వాగతించాల్సింది అమరావతి ప్రాంత ప్రజలు. దీనికి సంబంధించి మచిలీపట్నం గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో 3 రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ సంబంధించి అయితే మాత్రం గత 5 ఏళ్ల పాటు కాలయాపన జరిగింది తప్పించి దానికి సంబంధించి పరిపాలన వికేంద్రీకరణ కానీ 3 రాజధానుల స్టాండ్ కానీ దాన్ని మొత్తం కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇచ్చిన మాట నిలబెట్టలేదని చెప్పి కొంత వాదనలు అయితే నడుతున్నాయి. మరోపక్క మావిగన్ అని చెప్పి కొత్తగా జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొస్తున్నారు. దీనికి ఎంతమంది స్వాగతిస్తారు రాష్ట్రంలో అని దాని మీద కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కుండ బద్దలు కొట్టి మావిగన్ మేము ఎజెండాతో ముందుకెళ్తున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మావిగన్ సంబంధించి అయితే మాత్రం గోదావరి జిల్లాలో కొంత వ్యతిరేకత అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ. మొత్తం మీద